హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ప్రెసిడెంట్ గారింటికి వెళ్ళాను. అదే అండి రాష్ట్రపతి భవన్. అక్కడ జరిగే ఈవెంట్ని చూడడానికి వెళ్తున్నాను. అదేంటంటే రాష్ట్రపతి భవన్లో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అదే భారతీయ కళా మహోత్సవ్ సెలబ్రేషన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇక్కడ పలు రకాల రాష్ట్రాల నుండి కొంతమంది వచ్చి వాళ్ళ కళలు, పద్ధతులు, సాంప్రదాయాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఉండే ఇల్లు, ఇలా అన్నిటి గురించి అక్కడికి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. ప్రెసిడెంట్ గారు ఉండే ఇంటిని చూడొచ్చు. అలాగే కిచెన్ టనల్, ఇంకా పాత ప్రెసిడెంట్లు వాడిన వెహికల్స్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అన్నీ నాలెడ్జ్ గ్యాలరీలో చూడొచ్చు. అయితే ఈ ఈవెంట్ 29 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 6 వరకు జరుగుతుంది. ఫ్రీ ఎంట్రీయే. బట్ రాష్ట్రపతి భవన్ వెబ్సైట్లో మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ డేట్ అండ్ స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. అక్కడ ఫుడ్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఉంటే స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీ ఫ్యామిలీతో రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ముందుగా ఇక్కడ పార్కింగ్ గురించి చెప్పాలంటే పార్కింగ్ లాట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో పార్కింగ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఫ్రీ పార్కింగే. వెహికల్ పార్క్ చేసి ఎంట్రీ దగ్గరికి వెళ్ళి మనం బుక్ చేసుకున్నాం కదా, ఆ విజిటింగ్ పాస్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి మనల్ని లోపలికి అలౌ చేస్తారు. బుకింగ్ చేసుకోవడం చాలా సింపుల్. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. డైరెక్ట్గా వెళ్ళి డే టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని ఎంతమంది వస్తున్నారో యాడ్ చేసి మీ నంబర్ అండ్ మీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అందరి డీటెయిల్స్ ఏం అడగరు. అయితే ఇక్కడ మీరు బుక్ చేసుకున్న టైంకి 40 మినిట్స్ లేట్గా అయితే వెళ్ళొద్దు. వెళ్తే అలౌ చేయరు. 10కి బుక్ చేసుకుంటే 10:40 లోపే వెళ్ళిపోవాలి, లేకుంటే అస్సలకి అలౌ చేయరు. సో ఇది గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకోండి. లోపలికి వెళ్ళాక ఇక్కడ మీరు ట్రిప్స్ ఇంకా దేని గురించి అయినా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి మీరు అడగొచ్చు. వీటి పక్క నుండి వెళ్తే మనకి రైట్ సైడ్లో అస్సాం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో టీమ్స్ అన్ని అస్సాంకి వెళ్తున్నాయని వినడమే తప్ప ఫస్ట్ టైం నేను కూడా అస్సాం లోపలికి వెళ్ళాను. లోపల మొత్తం అక్కడ తయారు చేసిన బట్టలు, ఆర్నమెంట్స్ అండ్ ఇక్కడ చూడండి ఈ పెద్ద అయిన దారంని ఎలా తయారు చేస్తున్నారో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా తయారు చేయడం చాలా బాగా అనిపించింది. తరువాత అక్కడ నుండి బయటికి వస్తే రైట్ సైడ్లో నాగాల్యాండ్ కనిపించింది. చూడగానే జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ నాగా గుర్తుకు వచ్చింది. అలా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళ ట్రెడిషన్స్ అండ్ వర్క్ గురించి కూడా చూపించారు. శారీస్, కమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా అన్ని ఆడవాళ్ళకి సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. ఎక్కడైనా అంతే కదా, మగవాళ్ళకి సంబంధించినవి అస్సలు ఉండనే ఉండవు. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళేటట్టు అయితే మీతో ఆడవాళ్ళు ఉంటే మీ పర్స్ కొంచెం జాగ్రత్త, లేకుంటే మొత్తం ఖాళీ అయిపోతుంది. రేట్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి, బట్ కొన్ని మాత్రం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇక్కడ నుండి బయటికి వచ్చాక రైట్ సైడ్ సందులో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ అన్నీ సేమ్ బట్ డిఫరెంట్. ఇక్కడ కమ్మలు అయితే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. వెళ్ళి చెల్లికి చూపిస్తే ఇవేనా నువ్వు బాగున్నాయి అన్నది అని అనేసి ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది. బట్ నాకైతే నచ్చాయి. వెళ్ళి చూడండి, నచ్చితే కొనండి. ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా, సో కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ నుండి బయటికి వచ్చి డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం లంచ్ చేద్దామని. బట్ ఫస్ట్ డే కదా, అందుకే అక్కడ ఇంకేం స్టార్ట్ కాలేదు. మేము 12 PM స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాం. సో వెళ్ళి 3 స్టాల్ చూసి డైరెక్ట్ లంచ్ చేసేయడానికి వెళ్ళిపోయాం. అక్కడే ఫుడ్ కోర్ట్లో కింద కూర్చొని తినేసాం. అక్కడ చైర్స్ కూడా లేవు, నించొనే తినాలి. టేబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఆ స్టేట్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. మ్యాక్స్ వాళ్ళే వచ్చి ఇక్కడ తింటున్నారు. మనం తినడానికి ఇక్కడ ఉంటాయో లేదో తెలీదు, బట్ మన కోసం అయితే 3-4 తెలంగాణ స్టాల్స్ ఉన్నాయి, అక్కడ తినేయచ్చు. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో మనకి మ్యాప్ కూడా ఉంది. సో ఏ ప్లేసెస్లో ఏమున్నాయో చెక్ చేసుకొని మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఫుడ్ కోర్ట్ నుండి రిటర్న్ వెళ్తే మనకి ఒక స్టేజ్ కనిపిస్తుంది. అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పర్ఫామ్ చేస్తున్నారు. అందరి పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. స్టేజ్ మీదకి పిలిస్తే కొంతమంది వెళ్ళి డ్యాన్స్ కూడా చేశారు. దాంట్లో మా చెల్లి కూడా వెళ్ళి చేసింది. అండ్ ఈ స్టేజ్కి పక్కనే కొంచెం ముందుకెళ్తే మనకి మొబైల్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అక్కడక్కడ మనకి బోర్డ్స్ కూడా పెడతారు. అక్కడికి వెళ్ళి టాయిలెట్స్కి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అక్కడ నుండి బయటికి వస్తే ప్రెసిడెంట్ గారి ఇంటి పక్కన నుండి నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్కి మనకి జిఐ పెవిలియన్ కనిపిస్తుంది. లోపల మనకి ఒక మానిటర్ స్క్రీన్ ఉంటుంది. అక్కడ క్విజ్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ ఇద్దరు జంతువులు వేషం వేసుకొని వచ్చారు, భలే అనిపించింది. ఇదైతే ఫస్ట్ టైం చూడటం, ప్రతిసారి టీవీలోనే చూసేవాడిని. ఇక్కడ చూస్తున్నారా ఇతను ఎంత సింపుల్గా చెక్కేస్తున్నాడో. ఇతను ఒక్కడే కాదు, ఎదురుగా ఇతను అలాగే ఇంకో అతను పెయింటింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా బయటికి వస్తే ఒక అతను మా ముందే దారం చుట్టుతూ తన వర్క్ చేస్తూ ఉన్నారు. తర్వాత త్రిపురకి వెళ్ళాం. ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాం. ఇక్కడ దేవుడి ఫోటోలు, విసుకోవడానికి కర్ర, మిర్రర్ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అన్ని చేతులతో చేసినవే. ఇక్కడ ఈ రెడ్ షర్ట్ చాలా బాగా నచ్చింది. నాకైతే ఇలాంటి షర్ట్ ఒకటి ఇంటర్లో ఉండే అనమాట. సో కనిపించగానే నచ్చేసి తీసేసుకున్నాం. తర్వాత బయటికి వచ్చి ప్రెసిడెంట్ హౌస్ చూడడానికని వెళ్ళాము. బట్ అక్కడ లోపల వీడియోస్ తీయడం అలౌ లేదు. సో మీరు తీయడానికి కూడా ప్రయత్నించకండి, ఎందుకంటే లోపల ఎవరో ఒకరు ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. డైనింగ్ ఏరియా ఇంకా మిగతా అన్ని అదిరిపోయినాయి. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ కనిపించింది. చూస్తే ప్రెసిడెంట్ గారి ఫోటో అండ్ బెడ్ ఉండే.
ఇదేంటి ఇంత సింపుల్గా ఉంది అని అనుకున్నా. కానీ లాస్ట్లోకి వెళ్తే ప్రెసిడెంట్ గారు ఉండే హాల్ కనిపించింది. అది అద్దరిపోయింది, రాయల్గా ఉంది మొత్తం. అండ్ ఇంకోటి, ప్రెసిడెంట్ ఉన్న రూమ్కి మన స్టేట్ సీఎంఏ కాదు పీఎం వెళ్ళడానికి కూడా అలౌ చేయరంట. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ ఇంటి నుండి బయటికి రాగానే మనకి ఒక చెట్టు కనిపిస్తుంది. ఇది 160 years ఓల్డ్ అంట. దీని తర్వాత మేము కిచెన్ టనెల్ చూద్దామని చెప్పి వెళ్ళాము. అండర్ గ్రౌండ్లో ఉంటుంది, డైరెక్ట్ ప్రెసిడెంట్ గారి ఇంటికి కనెక్ట్ అవుతుంది అనమాట. లోపల రెనోవేషన్ చేశారు, చాలా బాగుంది. పెయింటింగ్స్, వాల్ డెకర్స్ ఇలా చాలా ఉన్నాయి. లోపల మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. సో దానికైతే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. నెక్స్ట్ మిజోరాం వెళ్ళాము. అక్కడ కూడా సేమ్ ఇలానే అన్ని అవే ఉంటే చూసేసి బయటికి వచ్చి అక్కడే ఉన్న ట్రైబ్స్తోని ఫోటో దిగాము. నెక్స్ట్ పక్కనే ఉన్న మణిపూర్కి వెళ్తే అక్కడ వీళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా చేస్తున్నారు. ఈ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది, నాకు నచ్చి నెక్స్ట్ తన దగ్గరికి వెళ్ళి ఫోటో కూడా దిగాను. అయితే ప్రతి స్టాల్ దగ్గర మనకు ఒక హౌస్ కనిపిస్తుంది, అక్కడ వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. సో అక్కడికి వెళ్ళి అందరూ ఫోటో దిగుతున్నారు. తర్వాత మేఘాలయకి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని చూసేసాము. అక్కడ చెక్కతో చేసిన వయలిన్ ఉంటే ఒక అతను ప్లే చేశాడు. ఆ వీడియో ఇప్పుడు పెడతాను, చూడండి. నెక్స్ట్ సిక్కింకి వెళ్ళాము. ఇదే మా లాస్ట్ అనమాట. ఒక్క రోజులో ఇన్ని స్టేట్స్ కవర్ చేయడం అంటే మాటల, ఘోరంగా అలసిపోయాం. అక్కడే లోపల ఉన్నాయి అన్నీ చూసేసాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది, అండ్ మీరు ఫుడ్ తెచ్చుకుంటే బెటర్. ఇన్ కేస్ ఫుడ్ నచ్చకపోయినా మీ ఫుడ్ తినొచ్చు, ఆర్ స్నాక్స్ అయినా తెచ్చుకోండి. క్యాప్, అంబ్రెలా అండ్ వాటర్ బాటిల్ అయితే మస్ట్. మేము వెళ్ళిన రోజు అయితే ఎండ మండిపోయింది. వాటర్ అయితే ప్రతి చోట ఉంటుంది, సో వాటర్కి అయితే ప్రాబ్లం లేదు. స్టార్టింగ్లో మనం ఎంటర్ అయ్యాం కదా, అక్కడ ట్రిప్స్ ఎంక్వైరీ పక్కన నుండి వెళ్తే ఈ చెట్టు కనిపించింది. ఇంకా ఆగలేక కొమ్మలతో ఊగుతూ ఉండే. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు నాలెడ్జ్ గ్యాలరీ ఒకటి ఉంటే అది చూసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాం. ఇప్పుడైతే ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మనకి ఫ్రీయే. లేకపోతే మిగతా డేస్ అంతా మనకి టికెట్ 50 రూపీస్, లేదు ఫారినర్స్ అయితే 200 అంటాం. లోపలికి వెళ్తే పాత ప్రెసిడెంట్లు వాడిన కార్లు, వాళ్ళ ఫోటోలు, అండ్ గాంధీ తాతది పెద్ద ఫోటో, అండ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి స్టాచ్యూ, నేషనల్ ఎంబ్లెమ్, అప్పట్లో వాడిన వెహికల్, ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడ రీల్ కెమెరా ఉంది, అదైతే చాలా పెద్దగా ఉంది. అలానే రీల్స్ కూడా ఉన్నాయి అనమాట అక్కడ కింద. ఇంకా అదంతా చూసుకొని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంతవరకు వీడియో చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.